ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని, శాంతి ధామ నివాసిని, సదా శాంత స్వరూపంలో ఉంటూ అనుక్షణం శాంతి సాగరుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి నా అసలైన స్వరూపం. ఈ క్షణం నేను ఆత్మ నా తండ్రి పరమాత్మతో కనెక్షన్ని జోడిస్తూ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళీ డేట్ 31/7/2024. हेडिंग मीठे बच्चे, तुम अपना टाइम वेस्ट नहीं करना। अंदर में नॉलेज का सिमरन करते रहे तो निद्रा जीत बन जाएगा, उबासी आदि नहीं आएगा. సో ఈరోజు బాబా ఏం చెప్పారు? మధురమైన పిల్లలు, సదా గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మ స్వయం నా తండ్రి పరమాత్మతో కనెక్షన్ జోడించాలి. నేను ఆత్మ నా బుద్ధిలో జ్ఞానాన్ని బాగా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ విధంగా స్మరించినట్టయితే నా దగ్గర ఎలాంటి కొనికిపాట్లు, ఆవలింతలు, లేజినెస్ అనేది రాదు. అంటే మనం ఎక్స్క్యూజెస్ చెప్తాం కదా, టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఈరోజు మూడ్ లేదు. ఈ విధంగా జ్ఞానంలో, జ్ఞాన మార్గంలో నడవాలి అంటే ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో రీజన్ ఏంటి? నేను ఫస్ట్ ఒక జ్ఞాన స్వరూప ఆత్మను అనే బేసిక్ పాయింట్ మర్చిపోతే ఇవన్నీ మనలో వస్తాయి. సో దీనికి భగవంతుడు మనకి ఈరోజు ఇచ్చిన టిప్ ఏంటి? ఈ బుద్ధిలో ఏ జ్ఞానమైతే మనం వింటున్నామో దాన్ని రివైజ్ చేస్తూ, చర్న్ చేస్తూ ఉండండి. జ్ఞానవంతులుగా ఉండండి. ప్రశ్న, तुम बच्चे बाप पर फिदा क्यों हुए हो? फिदा होने का अर्थ क्या है? फिदा होना अर्थात बाबा की याद में समा जाना. जब याद में समा जाता है तो आत्मा रूपी बैटरी चार्ज होता जाता है. आत्मा रूपी बैटरी बाबा से जुड़ती है. आत्मा रूपी बैटरी बाबा से जुड़ती है तो बैटरी चार्ज होता जाता है और विकर्म विनाश होता जाता है. సో మరి నేను ఆత్మ పరమాత్మ పైన బలిహారం అవ్వాలి. దీని అర్థం ఏంటి? నేను పరమాత్మ పైన బలిహారం అవ్వడం అంటే పరమాత్మ స్మృతిలో ఇమిడిపోవడం. నా ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేసి వారి స్మృతిలో ఇమిడిపోవడం అంటే నా ఆత్మరూపీ బ్యాటరీని నేను చార్జ్ చేసుకోవడం. ఈ ఆత్మ అనే బ్యాటరీని పరమాత్మ అనే ఒక జనరేటర్తో నేను చార్జ్ చేసినట్టయితే నా ఆత్మ శక్తివంతంగా అవుతుంది. నేను ఆత్మ
శక్తివంతంగా అయినట్టయితే నా వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మనైన నా వికర్మలు వినాశనమవుతాయంటే నేనొక డివైన్ సోల్‌గా, పవిత్రమైన ఆత్మగా ఉండగలను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఎంత పవిత్రమైన ఆత్మగా అవ్వగలుగుతున్నాను? నేను ఎంతగా నా వికర్మలను వినాశనం చేసుకోగలుగుతున్నాను? నేను పరమాత్మతో నా ఆత్మ అనే బ్యాటరీని చార్జ్ చేస్తూ ఎంత శక్తివంతంగా తయారవ్వగలుగుతున్నాను? నేను ఆత్మ మనస, వాచ, కర్మణ పరమాత్మ స్మృతిలో ఉండాలి. నేను ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్నాను ఒక బ్యూటిఫుల్ పాత్రను చేయడానికి. వెంటనే ఈ శరీరాన్ని వదిలి నేను ఆత్మ శాంతి ధామానికి వెళ్ళాల్సిందే. శాంతి ధామం నుంచి సుఖధామానికి రావాల్సిందే. నా కర్మేంద్రియాలు ఏవైతే అజ్ఞానమనే నిద్రలో నిద్రిస్తూ ఉన్నాయో వాటిని నేను జ్ఞానవంతంగా చేయాలి. అనుక్షణం 84 జన్మల చక్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ అనుక్షణం ప్రతి ఒక్కరికి జ్ఞానం అనే ఖజానా దానం చేస్తూ ఉండాలి. నేను ఎంత దానం చేస్తే అంతగా నాలో అక్యుములేట్ అవుతుంది. పొదుపు, పోగు అనేది జరుగుతుంది. నా బుద్ధిని జ్ఞానంతో ఎంత నింపుకున్నాను అనేది కూడా నేను చెక్ చేసుకోవాలి. అవినాశి ధనం పరమాత్మ నాకు ఇస్తున్నారంటే, ఈ అవినాశి ధనంతో పంచ వికారాల పైన ఎంత జయించగలుగుతున్నాను. నేను ఆత్మ 84 జన్మల చక్రం తెలుసుకొని, నేను ఏ విధంగా మెట్లు దిగజారిపోయానో, ఇప్పుడు మళ్ళీ నేను పైకి ఎళ్ళాలి అనే రహస్యాన్ని కూడా తెలుసుకున్నాక, పరమాత్మ సేవలో ఎంత ఉంటున్నాను, పరమాత్మ స్మృతి ఎంతవరకు చేస్తున్నాను, నా ఆత్మని ఎంత పవిత్రంగా చేసుకుంటున్నాను. సో, ఈరోజంతా మురళిలో ఒకటే చెప్పారు. నేనిప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి. పరంధామానికి వెళ్ళాలి. పరంధామానికి వెళ్ళాలంటే ఈ ఆత్మ ప్యూర్‌గా అవ్వాలి. ఆత్మ ప్యూర్‌గా అవ్వాలంటే నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. నా బుద్ధి పరమాత్మతో కనెక్ట్ చేస్తే మనసు, బుద్ధి అనేవి క్లెన్స్ అయిపోతాయి. అవి క్లెన్స్ అయిపోతే నేను పవిత్రంగా అవుతాను. శుద్ధంగా అవుతాను. ఏ పాపాలైనా నేను చేసినా అవి పెరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విధంగా నేను చేస్తే కదా శాంతిధామం అక్కడి నుంచి సుఖధామానికి వెళ్ళగలను. धारणा बाप से अविनाशी धन लेकर दूसरों को दान करना, ज्ञान दान करने में मनहूस नहीं बनना, ज्ञान का पॉइंट्स अंदर टपकती रहे। राजा बनने के लिए प्रजा जरूर बननी है। अपना पोता मेल देखना है। मैं बाप समान प्रेम का सागर बना हूं। कभी किसी के नाराज तो नहीं करता हूं या अपनी चलन पर पूरा नजर है। మరి పరమాత్మ నాకు అవినాశి జ్ఞానం అంటే నాలెడ్జ్, ఇంపెరిషబుల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎలాంటిదంటే ఎవ్వరూ దోచుకోలేరు. ఈ నాలెడ్జ్ ఎలాంటిదంటే నేను ఇతరులకి ఇస్తే వారికి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఈ నాలెడ్జ్ ఎలాంటిదంటే నన్ను శక్తివంతంగా చేస్తుంది. పరమాత్మ నాలెడ్జ్‌తో నేనెంతో సేవ కూడా చేయొచ్చు. సో, మరి ఈ అవినాశి జ్ఞాన ధనాన్ని అందరికీ దానం చేయాలి. అంతేకాని మనకు తెలిసిన ఈ పాయింట్స్‌ని నేను వేరే వాళ్ళకి ఏం చెప్తానులే అనే దాంట్లో ఉండకూడదు. ఈ అన్ని పాయింట్స్ నా లోలోపల తిరుగుతూ ఉండాలి. నేను ఆత్మ ఉన్నతమైన రాజాగా అవ్వాలంటే ఫస్ట్ రాజ్యం చేయడానికి ఆ ప్రజలను నేను తయారు చేసుకోవాలి కదా! ప్రతిరోజు నా లెక్కాచారం రాయాలి. నేను ప్రేమ సాగరుడైన పరమాత్మతో ఏ విధంగా స్మృతి చేస్తున్నాను? బాబా సమానంగా ప్రేమ సాగరుడుగా అయ్యానా?
ఎవరినన్నా ద్వేషించుకోవడం, కోపగించుకోవడం చేస్తున్నానా? నా నడవడిక పైన పూర్తిగా నేను అటెన్షన్ పెడుతున్నానా? నేను ఉన్నతంగా తయారవ్వడానికి పురుషార్థం చేస్తున్నానా? నాలెడ్జ్‌ని ఎంతగా బుద్ధిలో గుర్తుపెట్టుకుంటున్నాను? ఎంతగా రివైజ్ చేసుకుంటున్నాను? అనేవి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాబా ఎంత మనల్ని ఎలా తయారు చేస్తారంటే, బేసిక్స్ నుంచి చెప్తారు. మీరేం చేయక్కర్లేదు. మీరు విన్న మురళిని ఇక్కడ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ బేసిక్ పాయింటే నేను మర్చిపోతున్నానంటే ఆబ్వియస్‌గా నేను శక్తిహీనంగా అవుతాను. वरदानम ज्ञान के साथ गुणों को इमर्ज कर सर्वगुण संपन्न बनने वाले गुणमूर्त भव. నేను ఆత్మ జ్ఞానంతో పాటు గుణాలను కూడా నాలో ఇమర్జ్ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరిలో జ్ఞానం చాలా ఉంది. జ్ఞానం బాగా చెప్తున్నారు, వింటున్నారు కానీ జ్ఞానవంతులుగా అవ్వడానికి ఆ గుణాలను మీరు ఇమర్జ్ చేసుకున్నారా? ఆ గుణాలను ఇతరులకి మీరు దానం చేయగలుగుతున్నారా? సంకల్పంలో అయినా సరే గుణాలను ఇవ్వగలుగుతున్నారా? మీ కర్తవ్యం ఏంటి? గుణవంతులుగా అవ్వాలి, ఇతన్ని అలా చేయాలి. అంతేకాని వ్యర్థాన్ని చూస్తూ, వ్యర్థాన్ని వింటూ, వ్యర్థాన్ని వినిపించడంలో మీరు టైమ్ వేస్ట్ అవ్వట్లేదు కదా! వ్యర్థం కనుక వినిపిస్తూ, చూస్తూ ఉంటే అది నా బలహీనతగా అయిపోతుంది. దానికి బదులు నేనొక నిమిత్తమైన ఆత్మగా అయ్యి, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్‌గా తయారవ్వాలి. స్లోగన్ మనసా ద్వారా యోగదాన్, వాచా ద్వారా జ్ఞానదాన్, కర్మనా ద్వారా గుణోं का दान करना. ఎంత బ్యూటిఫుల్ స్లోగన్. మనసు ద్వారా మనసును పరమాత్మతో కనెక్ట్ చేసి యోగాన్ని తీసుకొని, మెడిటేషన్ పవర్‌ని తీసుకొని, ఆ యోగం యొక్క వైబ్రేషన్స్, మెడిటేషన్ పవర్ ఇతరులకి ఇవ్వగలగాలి. వాచ మాటల ద్వారా నాలెడ్జ్ అనే జ్ఞానం నేను అందరికీ ఇవ్వగలగాలి. నా బిహేవియర్ ద్వారా గుణాలను కూడా నేను దానం చేయగలగాలి. మనస్స, వాచ, కర్మణ. నేను ఆత్మ ఎలా తయారవుతున్నానో, ఏ విధంగా ఉండగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఇదే హోంవర్క్‌గా తీసుకుందాం. మనసును శక్తిశాలిగా పెట్టుకోవాలి. వాచాను ప్రెషియస్‌గా పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉపయోగించాలి మాటలను. కర్మన ఒక ఎగ్జాంపుల్‌గా తయారవ్వాలి. I, the soul, try to check my mind, try to check the way I speak and the accumulation I do. And I, the soul, always try to check my own behavior and make sure my behavior is divine and set as an example to others. Okay. Om Shanti. Om Shanti. Relax. Om Shanti. నేను ఆత్మ ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటాను. ప్రతి ఒక్కరికి నా నడవడిక అనే ఉదాహరణ చూపిస్తాను. నేను ఆత్మ శుద్ధమైన వారిని, చైతన్య స్వరూపాన్ని. నేను ఆత్మ ప్రియమైన వారిని, పరమాత్మ సమానంగా ప్రేమ స్వరూపుడను. నేను ఆత్మ సదా పుణ్య ఖాతాను జమ చేసుకునే పుణ్యమూర్తిని. నేను ఆత్మ పరమాత్మకి దగ్గరగా ఉండి శ్రీమతం పైన నడిచే ఒక విలువైన ఆత్మను, శక్తివంతమైన ఆత్మను.
బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. మనసా వాచా కర్మణ శక్తివంతంగా అయ్యి సహనశీలత గుణాన్ని నాలో ఇముడ్చుకొని పరమాత్మ స్మృతిలో ఉంటాను. I, the soul, a divine personality, I experience the path of divinity from the Supreme Father. Divinity becomes my own self and experience a rays of light falling onto me. I experience the God's vibrations. I, the soul, maintains a highest status and be a divine personality. Shanti, Shanti, Shanti. I, the soul, experience the path of divinity from the Supreme Father. Spread such path to every part of this body and be a divine being. Om Shanti.